BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఈ మాట ఇంత కోపంగా ఎందుకు అనాల్సి వస్తుంది అనంటే, చేసేది మీరే, దాడులు చేసేది మీరే, హత్యలు చేసేది మీరే, మళ్ళీ వెళ్ళి ఓదార్పు అనేటువంటి ఒక నాటకాలు ఆడేది మీరే. ఇవాళ రోజున మళ్ళీ దీనికి రాజకీయ రంగు పులుముతారా? జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఇద్దరు మనుషుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం, అది ఆ ఇద్దరు మనుషులకు మధ్య జరిగినటువంటి ఒక వివాదాన్ని, అందులో ఆ వ్యక్తి కూడా ఎవరి మీద అయితే ఇవాళ రోజున ఆరోపణలు వస్తాయో, ఎవరైతే చంపాడో అతను కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరినైతే నువ్వు ఇవాళ వెనక నిలబెట్టుకున్నావు చూసావా, పక్కన నిలబెట్టుకున్నావు చూసావా, మర్చిపోతావేమో అతని పేరు నీకు తెలుసా? ఎందుకంటే పక్కన నిలబెట్టుకున్నావు కదా, వెనక నిలబెట్టుకున్నావు కదా ప్రెస్ మీట్ అప్పుడు. పిఎస్ ఖాన్ అతని అనుచరుడు. రౌడీ షీటర్లు అందరూ ఒక చోట చేరి లిటరల్గా ఒక విధ్వంసాన్ని, అరాచకాన్ని గత 5 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ఏ మొహం పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళావు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పక్కన బొల్లా బ్రహ్మానాయుడు గారు, వెనకన పిఎస్ ఖాన్ గారు, ఇటు పక్కన అంబటి రాంబాబు గారు. ఎవరో చెప్పమంటారా? వీళ్ళందరూ బొల్లా బ్రహ్మానాయుడు. ఎవరైతే ఈ ఫ్యాక్షన్ని, ఎవరైతే ఈ అరాచకాల్ని, ఈ విధ్వంసాల్ని, ఈ దాడుల్ని, ఈ హత్యల్ని, వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఇంతమంది, నేను ఇందాక చెప్పినట్టుగా మాచర్ల ప్రాంతంలోనే, పల్నాడు ప్రాంతంలోనే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నరికినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఆ బొల్ల బ్రహ్మనాయుడిని పక్కన పెట్టుకుని నువ్వు ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నావా, మాట్లాడుతున్నావా? ఎవరి వల్ల అయితే ఇవాళ రోజున ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చిందో, అటు రషీదును జిలానీ మధ్య సమస్య వచ్చిందో, వివాదం వచ్చిందో, ఆ పిఎస్ ఖాన్ ని పక్కన నిలబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో చంపేశారు, తెలుగుదేశం వాళ్ళు చంపేశారు. తెలుగుదేశం వాళ్ళు చంపేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద, ఇంకా కూడా మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, ఇంకా కూడా మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు నడి రోడ్ల మీద ఎక్కడికక్కడ చంపేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చావు కదా. ఆ ప్రతిపక్షంలో ఉండి కూడా నీ అరాచకం ఆగట్లేదే. సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎక్కడ ధర్నా చేయాలో తెలుసా? ఢిల్లీలో ధర్నా చేయాలి అని అంటే నీ పార్టీ శ్రేణులు, నీ నాయకులు, నీ ఎమ్మెల్సీ, నీ ఎంపీలు ఆ రోజున చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో దాని మీద ధర్నా చేయాలి నువ్వు ఫస్ట్, దాని మీద మాట్లాడాలి నువ్వు ఫస్ట్. అవేవీ లేకుండా కేవలం శవ ఎక్కడ కనపడుతుందా నేను పోయి వాలిపోతా, ఇంకెన్ని రోజులు ఈ శవ రాజకీయాలు మానవా? ఫేక్ ప్రచారాలు మానవా? శవానికి జగన్మోహన్ రెడ్డికి ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పి బయట టాక్. జగన్మోహన్ రెడ్డి శవానికి జగన్కి ఒక అవినాభావ సంబంధం ఉంది అని బయట టాక్. కనీసం ఇప్పటికైనా మారు. అండ్ రాష్ట్రపతి పాలన కావాలా రాష్ట్రంలో? చెప్పమంటావా? నీ పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపారో? 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కోల్పోయాం గత 40 రోజుల్లో. ఎవరు బాధ్యులు? నీ పార్టీ మనుషులు బాధ్యులు, నువ్వు బాధ్యుడివి. ఎందుకంటేనంటే ఇవాళ రోజున రౌడీ షీటర్లని పెంచి పోషించింది నువ్వు, గంజాయిని, మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించింది నువ్వు, యువతని గంజాయికి, మద్యానికి బానిస చేసింది నువ్వు, ఒక క్రిమినల్ నేచర్ ని రాష్ట్రంలో ఇన్కల్కేట్ చేసింది నువ్వు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో కంప్లీట్ గా ఒక క్రిమినల్ నేచర్ ని ఇన్కల్కేట్ చేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం గత 5 సంవత్సరాల్లో నువ్వు చేశావు. విధ్వంసమే ఆజ్యంగా, విధ్వంసమే ఒక పునాదిగా నీ పాలన నడిచింది 5 సంవత్సరాల్లో. ఇవాళ వచ్చి నువ్వు కథలు చెప్తావా? ఇవాళ వచ్చి నువ్వు దొంగ మాటలు మాట్లాడతావా? ఇవాళ వచ్చి ఫేక్ మాటలు మాట్లాడతావా? ఏం మాట్లాడావు ప్రెస్ మీట్ లో ఇందాక? ఏంటది? 2 దఫాలుగా అందవలసినటువంటి వసతి దీవెన, 2 దఫాలుగా అందవలసినటువంటి విద్యా దీవెన అందలేదా? ఏప్రిల్లో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి? ప్రభుత్వం ఎవరిదుంది ఏప్రిల్లో? ఎక్కడ పోయింది నీకు? అసలు ఏమాత్రం కూడా నీ కామన్ సెన్స్ పనిచేస్తుందా అని అడగాల్సినటువంటి పరిస్థితి. 35-36 రోజులు కాలేదు మేము అధికారంలోకి వచ్చి. ఇంత కక్ష నీకు అంటే ప్రజలు నిన్ను ఇవాల్టి రోజున వద్దనుకున్నారు, చీకొట్టారు, ఈడ్చి తన్నారని చెప్పి ప్రజల మీద కక్ష చూపిస్తున్నావా? దాడులు చేయిస్తున్నావా? ఇదా నీ సంస్కృతి? ఇదేనా నీకు నిజంగా కూడా నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి నీకు ఉన్నటువంటి అర్హత? అధికారంలో ఉన్నా దాడులు చేస్తావు, ప్రతిపక్షంలో ఉన్నా దాడులు చేస్తావు. ఇదేనా రాజకీయం అంటే? కేవలం అరాచకమేనా రాజకీయం అంటే? కేవలం హింసేనా? హింసా రాజకీయాలు మానవా? ఇకనైనా బయటకు వచ్చి ఏం మాట్లాడావు ఇవాళ రోజున? కనీసం నీకు అక్కడ లోపలుండి మాట్లాడుతున్నప్పుడు, ఒక తల్లిని వెళ్ళి నువ్వు పరామర్శిస్తున్నావు అన్నప్పుడు కనీసం ఆ తల్లి దగ్గర కూర్చొని
ఆ తల్లిని ఓదార్చాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు లేదే? అక్కడ కూర్చొని పథకాల గురించి మాట్లాడతావా? అసలు ఏమాత్రమైనా అంటే సిగ్గుందా అని అడగాలని అన్నంత కోపం వస్తుంది వాస్తవానికి కూడా. మళ్ళీ ఏం మాట్లాడతావు? నువ్వు వెళ్ళడానికిట అడుగడుగున ఆటంకాలట. Z+ సెక్యూరిటీ ఇచ్చి పంపించారా నాయన? ఇంకోటి ఏం మాట్లాడతావు? ఆ వాహనం అసలు బాలేదా? ఆటంకాలు సృష్టించారా? ఆ వాహనమే మళ్ళీ నువ్వు యూ కుడెంట్ సిట్ ఇన్ దాట్ ఫర్ ప్రాబబ్లీ 5 to 10 minutes కూర్చోలేకపోయావు నువ్వు. అంటే ఏంటి? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు?